హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన మరియు శని దోషాలని పోగొట్టే పిప్పలాదుని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఉపనిషత్తులు రచించిన మహాజ్ఞాని పిప్పలాదుడు. తన తపస్సుతో మానవులకు జన్మించిన 5 సంవత్సరాల వరకు శని దోషాలు లేకుండా చేసిన గొప్ప మహర్షి. పిప్పలాదుని చరిత్ర ఒక్కసారి చదివితే జీవితంలో శని బాధలు, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అసలు ఇంతకీ ఎవరి పిప్పలాదుడు, ఆయన చరిత్ర ఏమిటి అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహాదానకర్ణుడిగా పేరొంది ఇంద్రుని వజ్రాయుధానికి తన ఎముకలను ఇచ్చిన గొప్ప మహర్షి దదీచి. ఆయన మరణానంతరం మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన 3 సంవత్సరాల బాలుణ్ణి ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది. ఈ విధంగా దదీచి మహర్షి ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు. కానీ రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. చుట్టూతూ అంధకారం, ఏమీ కనిపించకపోవడం, ఎవరూ లేకపోవడం వల్ల ఆ పిల్లవాడు రావి చెట్టు రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తరువాత కాలంలో రావి ఆకులు పండ్లు తింటూ పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్తూ రావి చెట్టు రంధ్రంలో ఉన్న పిల్లవాణ్ణి చూసి ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు అదే నాకు తెలియడం లేదు, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని అంటాడు. ఆ బాలుని మాటలకు నారదుడు తన దివ్య దృష్టితో చూసి ఆశ్చర్యపోయి ఈ బాలుడు సామాన్యుడు కాదని గొప్ప దాత మహర్షి దదీచి కొడుకు అని గ్రహించి బాలునితో తన తండ్రి వృత్తాంతాన్ని వివరించాడు. నారదుని ద్వారా తన తండ్రి దదీచి మహర్షి వృత్తాంతాన్ని తెలుసుకున్న ఆ బాలుడు తన తండ్రి 31 ఏళ్లకే ఎందుకు చనిపోయాడని నారదుణ్ణి ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదుడు దదీచి మహర్షికి శనిదేవుని మహాదశ ఉన్నందున అకాల మరణం సంభవించిందని తెలుపుతాడు. అప్పుడు ఆ బాలుడు ప్రస్తుతం తన దురదృష్టానికి కారణమేమిటని అడుగగా అందుకు కూడా శనిదేవుని మహాదశయే అని నారదుడు చెప్తాడు. నారదుడు బాలునికి అన్ని విషయాలు చెప్పి రావి చెట్టు ఆకులు పండ్లు తిని జీవించాడు కాబట్టి అతనికి పిప్పలాదుడు అని పేరు పెట్టాడు. సంస్కృతంలో రావి చెట్టును పిప్పల వృక్షం అంటారు. నారదుడు పిప్పలాదునికి దీక్ష ఇచ్చి తపస్సు చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత పిప్పలాదుడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మదేవుడు పిప్పలాదుని వరం కోరుకోమనగా దేనినైనా దహించే శక్తిని తన కళ్లకు ఇవ్వమని వరం కోరుకుంటాడు. బ్రహ్మ తదాస్తు అంటాడు. ఇక ఆనాటి నుంచి పిప్పలాదుడు తన కంటి చూపుతో అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభిస్తాడు. తన తండ్రి మరణానికి, తన దుస్థితికి కారణమైన శనిదేవుని కూడా అలాగే చూడగా శరీరం కూడా దహించుకుపోసాగింది. విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు. తన కళ్ల ముందు కాలిపోతున్న కొడుకును చూసి సూర్యుడు రక్షించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై శనిదేవుణ్ణి విడిచిపెట్టమని అడుగగా అందుకు పిప్పలాదుడు ఒప్పుకోడు. అప్పుడు బ్రహ్మదేవుడు పిప్పలాదునికి శనిదేవుని విడిచిపెడితే 2 వరాలనిస్తానని చెప్తాడు. బ్రహ్మ మాటలకు పిప్పలాదుడు సంతోషించి 2 వరాలు అడిగాడు. మొదటి వరంగా పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదని, తద్వారా తనలా మరెవ్వరూ అనాథ కాకూడదని కోరుకుంటాడు. రెండో వరంగా అనాథ అయిన తనకు ఆశ్రయమిచ్చిన రావి చెట్టుకు సూర్యోదయానికి ముందే నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదని 2వ వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అని 2 వరాలు అనుగ్రహించగా అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు. శనిదేవుని పాదాలు అగ్నివేడిమికి దెబ్బతినడం వల్ల అతను మునిపటిలా వేగంగా నడవలేకపోయాడు. అందుకే శనికి మందగమనుడు అంటే మెల్లగా నడిచేవాడని పేరు వచ్చింది. అగ్ని కారణంగా నల్లగా మారిన శనికి నల్లని వస్త్రాలు సమర్పించడం ద్వారా ప్రీతి చెందుతాడు. ఏలినాటి శని దశ నడుస్తున్నప్పుడు శనికి ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశం ఇదే. ఈ పిప్పలాదుని చరిత్రను ప్రతి శనివారం చదువుకోవడం వలన శని దోషాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. అందువలన శని దోషంతో బాధపడే వాళ్ళు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఇంకా పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం కూడా జపించడం వలన కూడా ఈ శని దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
అంతేకాదు పిప్పలాద మహర్షి శివుని అంశతో జన్మించినవాడు. అంటే మహాదేవుని యొక్క 19 అవతారాల్లో పిప్పలాద మహర్షి అవతారం కూడా ఒకటి. అదండి పిప్పలాద మహర్షి యొక్క జన్మ వృత్తాంతం. మరి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.